పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అందరూ చెట్లు నాటి పెంచడం అలవాటు చేసుకోవాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం 42వ డివిజన్ హెచ్పీ కాలనీ అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. కాలనీలోని పాత పోలీస్ స్టేషన్ వెనుక మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వల్ల వానాకాలంలో వర్షాలు పడినప్పుడు ఇళ్లలోకి మురుగునీరు వస్తుందని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నేతలు బాగోలు శ్రీధర్, బొబ్బూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదుపాటి రామయ్య, జనసేన పార్టీ నాయకులు తిరుపతి అనుష, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం పర్యావరణ రక్షణ గురించి దేశమంతా కూడా చెట్లు నాటమని చెప్పి ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న అన్ని చోట్ల కూడా ఒక ఆదేశాలు వచ్చినాయి. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా చెట్లు నాటుతూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చి ఈ కాలనీలో చెట్లు నాటడం జరిగింది. అది కాక ఈ కాలనీలో ఈ మధ్యకాలంలో చేసిన కొన్ని రోడ్లు అంటే గత 2-3 సంవత్సరాల్లో చేసినాయి ఘోరంగా లెవెల్స్ చూడకుండా ఇళ్లలో నీళ్లు వెళ్లే విధంగా వేశారు. వాటికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. Like, subscribe and press the bell icon for new updates.